వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పుడు వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ క్లాసెస్ లో ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ అనేది మనం చెప్పుకుందామండి. మన గణేష్ స్టడీ సెంటర్ లో ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ క్లాసెస్ తో పాటుగా కిరణ్ అర్థమెటిక్ క్లాసెస్ కూడా మనం చెప్పడం జరుగుతుందండి. ఆ క్లాసెస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 అండ్ 9346727921 అనే నెంబర్ కి మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. కిరణ్స్ అర్థమెటిక్ క్లాసెస్ అండ్ రీజనింగ్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుందండి. అలాగే ఆర్ఎస్ఎల్ ఓల్డ్ క్లాసెస్ అయితే కంప్లీట్ చేయడం జరిగిందండి. ఆ క్లాసెస్ మీకు కావాలనుకుంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ ఉందండి. యాప్ ని డౌన్లోడ్ చేసుకుని, యాప్ లోకి ఈ విధంగా కనిపిస్తుంది. గణేష్ స్టడీ సెంటర్ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకుని కూడా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు అండి. అయితే మనం ఈ రోజు ఆర్ఎస్ అగ్రవాల్ యూనివర్సిటీలో ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ చూసుకున్నట్లయితే, ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ లో ఇప్పటి వరకు మనము 10 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామంటే 11th వన్ నోట్ చూడండి. ఏ షాప్ కీపర్ పర్చేజ్డ్ 70 kgs of potatoes for 420 rupees and they sold the whole lot at the rate of 6.50 rupees per kg. What will be his gain percentage అనేది ఇచ్చాడండి. ఇక్కడ ఒక దుకాణదారుడు 70 కిలోల బంగాళదుంపలను 420 రూపాయలు కొనుగోలు చేశాడండి. మరియు మొత్తాన్ని కిలోకు 6 రూపాయల 50 పైసలు చొప్పున విక్రయించాడు. అయితే అతనికి లాభ శాతం ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ 70 కిలోలు ఇచ్చాడండి. మనం కిలోది కనుక్కోవాలి. లేదా ఇక్కడ మనకి కిలోది ఇచ్చాడు కాబట్టి 70 కిలోలు కనుక్కోవాలి. మనకి ఏది సింపుల్ అండి? ఇది కిలో కనుక్కోవడమే సింపుల్ కాబట్టి అలా చేయండి. ఇక్కడ కాస్ట్ ప్రైస్ అండి, ఇది సెల్లింగ్ ప్రైస్ అండి. కాస్ట్ ప్రైస్ ఎంత అండి? మొత్తం 70 కిలోల దుంపలు 420 రూపాయలండి. మరి 1 కిలో కావాలంటే ఏమవుతుందండి? 420/70 అవుతుందండి. 0 పోతే 7 1ల 7 6లు కాబట్టి 6 వస్తుందండి. అంటే 6 రూపాయలు. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత అండి? 6 రూపాయలు 50 పైసలండి. ఈ రెండిటికి డిఫరెన్స్ మనకి చూడండి, ఇది ఎక్కువ ఉంది కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఏమొస్తుందండి? ప్రాఫిట్ వస్తుందండి. ఎంత వచ్చిందండి? 0.50 వచ్చిందండి. మనకి ఇప్పుడు ప్రాఫిట్ పర్సెంటేజ్ కావాలి. అంటే లాభ శాతం కావాలి. లాభ శాతం అంటే ఏంటి? లాభము బై కొన్న వేల ఇంటూ 100 కదండీ. లాభం ఎంతంటే 0.50 బై కొన్న వేల ఎంతంటే 6 రూపాయలండి. 6 డబుల్ జీరోలు వేసుకోండి ఇంటూ 100 అండి. ఇక్కడ మీరు 6 రూపాయలని నేను చేశానంటే 6.00 అనేసాను. అలాగే రాసుకోవచ్చు. లేదా అర్ధ రూపాయి కాబట్టి 1/2 అని రాసుకోవచ్చు అండి. ఇంటూ ఇక్కడ కొన్న వేల 6 కాబట్టి బైలోకి రావాలి కాబట్టి మళ్ళీ 1/6 ఇంటూ 100 ఎలాగైనా రాసుకోవచ్చండి. మీకు మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే ఇలా అర్థమైపోతుంది. లేదంటే ఇలా చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇది ఇక్కడ పాయింట్ 2 నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ పాయింట్ ఎలిమినేట్ చేశారనుకోండి 50/600 ఇంటూ 100 అనమాట. ఓకేనండి. 0 క్యాన్సిల్ అంటే 5 1 5 12 అండి. అంటే మనకి ఏమొచ్చిందండి? 1/12 ఇంటూ 100 ఇచ్చిందండి. 1/12 అని గుర్తు రాగానే వెంటనే మీకు గుర్తు రావాల్సిన ఫ్రాక్షన్ ఏంటంటే 8 అండ్ 1/3% అండి. 8 అండ్ 1/3%. కాబట్టి మనకి సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఇక్కడ కూడా చూడండి, 1/2 ఇంటూ 1/6 అంటే 1/12 వస్తుందండి. 1/12 ఇంటూ 100 అండి. ఇలాగ గుర్తు వెంటనే 1/12 కనబడగానే ఏమవుతుందండి? 8 అండ్ 1/3% అండి. ఓకేనండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి పర్సెంటేజ్ లో ఉన్న టెక్నిక్స్ అనేవి మీకు గుర్తుండాలి. ఈ 8 అండ్ 1/3 ఎలా వేసాము అనేది తెలియాలనుకుంటే పర్సెంటేజ్ పార్ట్ 1 చూడండి. ఎవరైతే కొత్తగా ఇప్పుడు చూస్తున్నారో ఈ వీడియోని, వాళ్ళు మాత్రం పర్సెంటేజ్ పార్ట్ 1 బై గణేష్ సార్ అని కొడితే మీకు ఆ వీడియో కనిపిస్తుందండి. చూడండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వెషన్ నంబర్ 12 అండి. శ్యామ్ పర్చేజ్ 20 డజన్స్ ఆఫ్ టాయ్స్ at the rate of Rs 375 per dozen. He sold each one of them at the rate of Rs 33. వాట్ వాజ్ హిస్ పర్సంటేజ్ ప్రాఫిట్ అని ఇచ్చాడు. శ్యామ్ డజన్కు 375 రూపాయలు చొప్పున 20 డజన్ల బొమ్మలను కొనుగోలు చేశాడండి. అతను వాటిలో ప్రతి ఒక్కటి 33 రూపాయలు చొప్పున విక్రయించాడు. అయితే అతను పొందిన లాభ శాతం ఎంత అడుగుతున్నాడండి. ఇక్కడ మీకు కన్‌ఫ్యూజ్ పాయింట్ ఉందండి. ఇక్కడ ఇటువంటి క్వెషన్స్ మీరు తప్పు చేసే అవకాశం ఉంటుందండి. ఎక్కడంటే చూడండి, జామ్ డజన్‌కు రూ. 375 చొప్పున 20 డజన్‌లు కొనడనండి. 20 డజన్‌లు మనకు ఉపయోగపడదండి. డజన్ కాదండి ఇక్కడ. అంటే డజన్ ఎంతండి? 12 అండి. 12 రూ. 375 చొప్పున కొనుగోలు చేశాడండి బొమ్మలు. కానీ ఇక్కడ అలాంటివి 20 డజన్‌లు కొన్నాడు. 20 డజన్‌లు మనకు ఎక్కడ ఉపయోగపడదండి. కాబట్టి ఈ 20 గురించి ఆలోచించుకొని మనం తప్పు చేసామని ఫీల్ అయిపోతారండి. కాబట్టి మన క్వెషన్ మీకు అర్థం చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ అన్నాడు చూడండి ఇక్కడ 375 పర్ డజన్. అంటే ఒక డజన్ 375 అండి. అంటే సిపి తీసుకున్నట్టయితే ఒక డజన్ అంటే 12 అండి. 12 ఎంత అండి? 375 అండి. మరి ఒకటి కావాలంటే ఏమవుతుందండి? 375/12 అవుతుందండి. 375/12
12 అండి. ఇప్పుడు ఇది క్యాన్సిల్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. చూద్దాం మరి. అతను వాటిలో ప్రతి ఒక్కటి రూ. 33 చొప్పున విక్రయించాడండి. ఎస్‌పీ ఎంత అవుతుందండి? రూ. 33. ఎస్‌పీ ఎంత అవుతుందండి? రూ. 33. ఇప్పుడు ఈ రెండిటికి తేడా చూడండి. అతనికి లాభం వస్తుందో, నష్టం వస్తుందో తెలుస్తుంది మనకిక్కడ. 12తో చూసుకున్నట్లయితే 12 అండి. 12 3 సారీ. 12 3 36 అండి. ఇంకా మనకి ఎంత ఉంటుంది? 15 ఉంటుందండి. 12 ఒకటిలో 12 అండి. 31 12 అంటే 3 మిగులుతుంది కదా! 3/12 అండి. అంటే ఎంత అవుద్దండి? 31 అండ్ 3 ఒకట్లు 3 నాలుగులు 31 అండ్ 1/4 అండి. 31 అండ్ 1/4 ఇది 33 అండి. ఈ రెండిటికి డిఫరెన్స్ చూడండి. ఇది ఎక్కువ కాబట్టి డిఫరెన్స్ ఎంత అవుతుందండి? 31కి 33 డిఫరెన్స్ 2 కాబట్టి ఇక్కడ 1/4 ఉంది కాబట్టి 1 వస్తుందండి. 1 అండ్ 3/4 వస్తుందండి. 1 అండ్ 3/4 దీన్నే మనము 7/4 అని రాసుకోవచ్చండి. అంతేనా? 4 1 4 ప్లస్ 3 7/4 అని రాసుకోవచ్చండి. మనకి మళ్ళీ ఏంటి లాభశాతం కనుక్కోవాలి కాబట్టి లాభశాతం మళ్ళీ ఎవరి మీద డిపెండ్ అవుతుందండి? కొన్నవారి మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ఇలా ఫ్రాక్షన్స్ అంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాబట్టి పాయింట్లు వేసుకుంటే ఇంకా బెటర్ అయింది చూడండి. అంటే ఇలా రాసుకోవచ్చు లేదా 31.25 అని రాసుకోవచ్చు. 2/5 ఎందుకంటే 1/4ని 0.25 అని రాసుకోవచ్చు కాబట్టి. ఆ విధంగా చూసుకున్నట్లయితే మరి దీన్ని ఏమని రాసుకోవచ్చండి? ఇక్కడ మనకి 7/4 ఉంది కాబట్టి దీన్ని 1.75 అని రాసుకోవచ్చండి. 1.75 అని. ఓకేనా? అంటే మనం ఎక్కడ డివిజన్ చేసినప్పుడు మళ్ళీ ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇలా రాస్తున్నామండి. లేదంటే 31 అంటే 1/4 కూడా రాసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ మళ్ళీ మల్టిప్లై చేస్తే మనకి ఎక్కువైపోతుందండి. ఇప్పుడు 2 రకాలుగా నేను చేసి చూపిస్తాను. ఒకటి ఫస్ట్ వన్ మనకి ఈ 31 అండ్ 1/4 రూపంలో తీసుకున్నామనుకోండి. మనకి ఇక్కడ ఎంత వచ్చిందండి ప్రాఫిట్ 7/4 వచ్చిందండి. అంటే లాభ శాతం కావాలంటే ఏమవుద్దండి 7/4 ఇంటూ ఇక్కడ మనం దీన్ని ఏమని రాసుకోవచ్చండి 31 అండ్ 1/4ని 31 ఎంత అంటే 124 అండి. 124 ప్లస్ 1 అంటే 125/4 అవుతుందండి. కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు 4/125 అని రాసుకోవచ్చండి. ఇంటూ 100 అండి. ఎందుకంటే ఇది లాభం అండి. లాభము బై కొన్నవేల. కొన్నవేల బైలో ఉంది కాబట్టి ఫ్రాక్షన్ కాబట్టి రివర్స్ చేయాలన్నమాట. చేస్తే ఈ 4, 4 క్యాన్సిల్ అయిపోతుందండి. ఇప్పుడు 7తో ఈ 125 మనం డివిజన్ చేయలేం కాబట్టి ఏం చేయొచ్చండి 25తో చూసుకున్నట్టు 25 4 జండి 25 5 జండి. 7 4 జా 28 కాబట్టి 28/5 వస్తుందండి. 5తో చూసుకున్నట్లయితే 5 5 జా 25 ఇంకా 3 ఉంటుందండి 6 జా అంటే 5.6 అవుతుందండి. అంటే సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. అలా కాకుండా ఇక్కడ ఈ పాయింట్‌ని ఉపయోగించి చేశారనుకోండి 1.75 కదండీ! 1.75/31.25 అండి. 31.25 ఇంటూ 100 అన్నమాట. లాభము బై కొన్నవేల ఇంటూ 100 అన్నమాట. ఇక్కడ పాయింట్ తర్వాత 2 నంబర్స్ ఇక్కడ పాయింట్ తర్వాత 2 నంబర్స్ ఉన్నాయి. ఇక్కడ పాయింట్ ఎలిమినేట్ చేసేయండి. ఎలిమినేట్ చేస్తే ఏమవుతుందండి 175/3125 ఇంటూ 100 అవుతుందండి. ఇప్పుడు ఇప్పుడు మనం 25తో మనం డివిజన్ చేసుకోవాలి. 25తో 25 7 అండి. 25తో చూసుకున్నట్లయితే 25 1 జా 25 నెక్స్ట్ 25 1 జా 25 అండి. ఇంక మనకి ఎంత ఉంటుంది చూడండి ఇక్కడ 62 ఉంటుందండి. 25 2 జా 50 అండి. 125 ఉంటుందండి. 5 అండి. మళ్ళీ సేమ్ వచ్చింది చూడండి. మళ్ళీ 125 వచ్చిందన్నమాట. 25 చూస్తే 25 4 అండి. 25 5 అండి. 7 4 28 కాబట్టి 28/5 అవుతుందండి. దీని ఆన్సర్ ఏమవుతుందండి 5.6 అవుతుంది. ఎలా అయినా ప్రాబ్లమ్ లేదు కానీ మనకి కాలిక్యులేషన్ అనేది ఎవరికి ఎలా అర్థమవుతుందో మనకు తెలీదు కాబట్టి ఆ విధంగా మనం చేస్తున్నాం అనమాట. ఎవరు కేపబిలిటీ ఎవరు అర్థం చేసుకునే విధానం బట్టి మనకు ఉంటుంది. ఫ్రాక్షన్‌లో అర్థం చేసుకోగలిగితే ఫ్రాక్షన్‌లో చేసుకోవచ్చండి. లేదంటే పాయింట్‌లో చేసుకోవచ్చండి. మరి దీనికి షార్ట్ కట్స్ 100% ఈజ్ ఈక్వల్ టు చేయరా సార్ అనంటే అది వదిలేయండి. 100% మీకు కొద్దిగా మీరు కన్‌ఫ్యూజ్ అయిపోతారండి. సిపి ఈజ్ ఈక్వల్ 100% అని తీసుకున్నారనుకోండి. ఎస్‌పి ఈజ్ ఈక్వల్ టు మనకి 100 ప్లస్ ఎక్స్ సారీ ఇక్కడ ఇటు రావాలి. ఓకే ప్రాబ్లమ్ లేదు. 100 ప్లస్ ఎక్స్ గాని, 100 మైనస్ ఎక్స్ గాని తీసుకోవాలండి. ఇక్కడ మీరు ఇబ్బంది పడతారండి. దానికోసం నేను ఆ విధంగా చేయట్లేదు. ఇది చిన్న చిన్న మోడల్స్ అని చెప్పాను నేను. బేసిక్ మోడల్స్ అయితే మాత్రం ఈ విధమైన ప్రాసెస్ అనేది అప్లై చేసుకోండి. అందుకే మనము ఫస్ట్ వీడియోలో ఇంట్రడక్షన్ వీడియోలో మనము ఫార్ములాస్ కూడా చెప్పడం జరిగిందండి. లాభ శాతం అనగా లాభం బై కొనవేల ఇంటూ 100 నష్ట శాతం అనగా నష్టము బై కొనవేల ఇంటూ 100 ఆ 2 ఫార్ములాస్ గుర్తుంచుకోండి. మీకు మొత్తం ఫార్ములాస్ అని వచ్చేస్తాయి. నెక్స్ట్ మనం అక్కడ ఫార్ములాస్ కూడాను ఒక ఫార్ములా నుండి మరొక ఫార్ములా ఎలా తయారైంది కూడా చెప్పామండి. బేసిక్ ఫార్ములాస్ ఏమని చెప్పామండి. ఈ లాభ శాతము, లాభము, నష్ట శాతము, నష్టము. ఈ 4 ఫార్ములాస్ నుండి మిగిలిన ఫార్ములాస్ అన్ని వచ్చాయని చెప్పడం జరిగిందండి. కాబట్టి ఆ బేసిక్ ఫార్ములాస్ మనం ఉపయోగించి మాత్రమే మనం ఆన్సర్ చేస్తామన్నమాట. మిగిలిన ఫార్ములాస్ అన్ని మనకు అనవసరం అన్నమాట. ఓకేనండి. చాలా ఫార్ములాస్ చెప్పడం జరిగింది. కానీ బేసిక్ ఫార్ములాస్ ఈ 4 మాత్రం గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. ఫస్ట్ 4 అన్నమాట. ఓకేనండి. కావాలంటే ఒకసారి ఆ వీడియో చూడండి. ఫస్ట్ వీడియో అండి. ప్రాఫిట్ అండ్ లాస్ ఇంట్రడక్షన్ అన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి. అది మీకు కావాలనుకుంటే ప్రాఫిట్ అండ్ లాస్ ఇంట్రడక్షన్ బై గణేష్ సార్ యూట్యూబ్‌లో సెర్చ్ చేసినట్లయితే మీకు కనిపిస్తదండి అది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. క్వెషన్ నంబర్ 13 అండి.
100 oranges are bought at the rate of Rs 350 rupees and sold at the rate of 48 for dozen. ది పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఈజ్ అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి 100 ఆరెంజెస్ ను 350 రూపాయలు కొనుగోలు చేశాడండి. వాటిని 48 డజన్ చొప్పున 48 చొప్పున విక్రయించిన లాభము లేదా నష్టము ఎంత శాతం అని అంటాడండి. ఇక్కడ సిపి తీసుకోండి, ఇక్కడ ఎస్పి తీసుకోండి. ఇక్కడ కూడాను మనకి 100 ఆరెంజెస్ ఇచ్చాడండి. 100 ఆరెంజెస్ 350 రూపాయలండి. మనం ఒక ఆరెంజ్ కావాలంటే ఏమవుతుందండి 350/100 అవుతుందండి. అంటే ఎంత అవుతుందండి 3.5 అవుతుందండి. 50 అంటే ₹3.50 అనమాట ఒక ఆరెంజ్ కాస్ట్. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ చూసుకున్నట్లయితే డజన్ అంటే 12 కదండి. 12 48 రూపాయలండి. మరి ఒకటి కావాలంటే ఏమవుతుందండి 48/12 అవుతుందండి. 12తో 4 కాబట్టి ₹4 అవుతుందండి. ఇప్పుడు ఈ ₹3.50కి ఈ ₹4కి తేడా ఎంతండి 0.50 అండి. దాన్ని 1/2 అని కూడా రాసుకోవచ్చండి. ఓకేనండి. 1/2 యూజ్ చేసుకోవచ్చు లేదా 0.50 యూజ్ చేసుకోవచ్చు. లాభం ఎంత అండి 0.50 అండి. కొన్న వేల ఎంత అండి 3.50 అండి. ఇంటూ 100 అనమాట. ఈ పాయింట్ తీసేస్తే ఏమవుతుందండి 50/350 ఇంటూ 100 అవుతుందండి. 0 పోయిందండి. 5 ఒకట్ల 5 ఏడులండి. 5 ఒకట్ల 5 ఏడులు అంటే ఎంత వచ్చిందండి 1/7 వచ్చిందండి. 1/7 ఇంటూ 100 అనమాట. 1/7 కనిపించగానే మీకు వెంటనే గుర్తు రావాల్సిన ఫ్రాక్షన్ ఏంటంటే 14 అండ్ 2/7% అండి. మనం ఆల్రెడీ ఈ పర్సెంటేజ్ గురించి చెప్పడం జరిగింది. పర్సెంటేజ్ ఇంట్రడక్షన్ వీడియో అంటే పర్సెంటేజ్ పార్ట్ 1 లో చూసినట్లయితే మీకు కనిపిస్తాయండి ఇటువంటి 1/7 కనిపించగానే 14 అండ్ 2/7 గుర్తు రావాలి. ఇక్కడ 2/7 కనిపించగానే 28 అండ్ 4/7 కనిపించాలి. ఓకేనండి. అది నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 14 చూడండి. ఏ సెల్స్ అన్ ఆర్టికల్ విచ్ కాస్ట్ హిమ్ Rs 400 to B at a profit of 20%. B sells to it to C, making a profit of 10% on the price he paid to A. How much does C buy B? ఏ ఒక వస్తువును 20% లాభంతో 400 రూపాయలకు బికి విక్రయిస్తే అప్పుడు బి ఏం చేశాడంటే బి అప్పుడు దాన్ని సికి విక్రయిస్తుందండి. అతను ఏకి చెల్లించిన దానిపై అంటే చెల్లించిన ధరపై 10% లాభం పొందుతాడండి. అయితే బికి సి ఎంత చెల్లించాలని అడుగుతున్నాడండి. ఇక్కడ చూడండి ఏ అండి, ఇది బి అండి, ఇది సి అండి. ఏ బికి ఎంత లాభం ఇవ్వడండి 20% లాభం ఇవ్వడండి. ఇప్పుడు బి చెల్లించిన దానికి ఈ సి ఏం చేశాడండి సికి 10% లాభానికి అమ్మాడండి. ఎవరు బి అనమాట. మొదటి రేట్ ఎంత ఉందండి చూడండి. ఇక్కడ ఒక వస్తువును 20% లాభంతో ఇక్కడ చూడండి ఏ సెల్స్ అన్ ఆర్టికల్ విచ్ కాస్ట్ హిమ్ అని ఇచ్చాడండి. విచ్ కాస్ట్ హిమ్ 400 టు బి అంటే 400 రూపాయలు వస్తువునండి. 400 రూపాయలు కాదు 400 రూపాయల వస్తువు అనమాట. ఇక్కడ ముందు రాసుకోవాలి. ఇక్కడ మీరు తేడా చిన్న గమనించండి చూడండి. క్వశ్చన్ లో ఏ సెల్స్ అన్ ఆర్టికల్ విచ్ కాస్ట్ హిమ్ Rs 400 రూపీస్ టు బి అంటే 400 రూపాయలు విలువ కలిగిన వస్తువును బికి 20% లాభంతో అమ్మాడనమాట. ఇక్కడ రాసుకోండి. కాబట్టి ఇక్కడ చూడండి ఒక వస్తువు 400 రూపాయలు విలువ గల ఒక వస్తువును ఏ 20% లాభంతో బికి విక్రయిస్తుందని రాసుకోండి. గొంతు పాడైపోతుందండి. 400 రూపాయలు విలువ గల వస్తువును 20% లాభంతో బికి విక్రయిస్తుందండి. కాబట్టి మొదటి విలువ ఎంత అండి? వస్తువు విలువ 400 రూపాయలండి. ఏ 20% లాభం వేసుకున్నాడు కాబట్టి 20% లాభం అంటే ఎంత అవుతుందండి 120/100 అవుతుందండి. దానిపై సి 10% లాభం వేసుకున్నాడు కాబట్టి 110/100 అవుతుందండి. అది ఎవరి ప్రైస్ అవుతుందండి? సి యొక్క ప్రైస్ అవుతుందండి. సి అనేవాడు బికి చెల్లించవలసి ఉంటుంది అనమాట. ఓకే, ఎంత అవుతుందో చూడండి. ఇప్పుడు ఇక్కడ ఈ 2 జీరోస్ ఈ 2 జీరోస్ క్యాన్సిల్ చేసండి. ఈ 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోయాయండి. అంటే మనకి ఏమి లేవేమున్నాయండి 4 into 12 into 11 ఉందండి. ఈ 3 మల్టిప్లై చేసి మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఇందులో 4 ఉంది కాబట్టి 4th ఏవైతే మల్టిప్లై అవుతుంది అదే ఆన్సర్ గా పెట్టుకోవచ్చు. 72 అనేది 4th అవుతుందండి. 76 4th అవుతుందండి. నెక్స్ట్ 28 4th అవుతుంది. 32 కూడా 4th అవుతుంది. ఇక్కడ 4 వల్ల ఉపయోగం లేదండి. నెక్స్ట్ ఇందులో 3 ఉందండి. 3 వల్ల ఉపయోగం ఉంటుందేమో చూడండి. ఇక్కడ 4 + 7 అంటే 11 11 + 2 అంటే 13 అండి. కాబట్టి ఇది 3తో అవ్వట్లేదండి. ఇక్కడ 3తో అవుతుందేమో చూడండి. 4 6 10 17 3తో అవ్వట్లేదండి.
నెక్స్ట్ 10, 15 అండి 3తో అవుతుందండి. ఇక్కడ 5, 5, 10 అండి 3తో అవ్వట్లేదండి. ఇది ఒక్కటే 3తో అవుతుంది కాబట్టి మాక్సిమం మనకు ఆన్సర్ ఏమవుతుందంటే 528 అవుతుందండి. ఓకేనండి. ఇక్కడ మనకు చూడండి ఇందులో 3 ఉంది కదండి. ఇందులో 3 ఉంది కాబట్టి 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ఉపయోగించామనమాట. లేదు అనుకుంటే 11 కూడా ఉపయోగించొచ్చండి. 11 యొక్క డివిజిబిలిటీ రూల్ ఉపయోగించుకొని కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ 4 ప్లస్ 2 అంటే 6, 7 అంటే ఇక్కడ మైనస్ చేస్తే 0 రావట్లేదు. కాబట్టి ఇది ఆన్సర్ కాదనమాట. 4 ప్లస్ 6 10. 10 మైనస్ 7 అంటే 3 అండి. అంటే మన 0 రావట్లేదు కాబట్టి అది ఆన్సర్ కాదండి. 5 ప్లస్ 5 ప్లస్ 8 అంటే 15 అండి. 13 అండి. 13లో 2 తీస్తే 11 అండి. అంటే 11తో డివిజన్ అయిపోతుంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుందండి. ఇక్కడ చూడండి 5 ప్లస్ 2 అంటే 7, 7 మైనస్ 3 అంటే మనకి ఏమొస్తుంది మళ్ళీ 4 వస్తుందండి. కాబట్టి ఇది కూడా అవ్వదండి. అలా 11 డివిజిబిలిటీ రూల్ ఉపయోగించి కూడా చేయొచ్చు అనమాట. అక్కడ కూడా ఏం చూపిస్తుందంటే 528 కరెక్ట్ ఆన్సర్ అని చూపిస్తుందండి. ఓకేనండి. ఈజ్ ఈక్వల్ టు 528. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 15 అండి. బై సెల్లింగ్ ఎన్ ఆర్టికల్ ఫర్ 100 రూపీస్ ఏ మ్యాన్ గెయిన్స్ ఆర్ఎస్ 15 రూపీస్. దెన్ హిజ్ గెయిన్ పర్సంటేజ్ ఈజ్ అని ఇచ్చినాడు. ఒక వస్తువుని 100 రూపాయలకి అమ్మడం ద్వారా ఒక మనిషికి 15 రూపాయలు లాభం పొందుతాడు. అప్పుడు అతను లాభ శాతం ఎంత అడుగుతున్నాడు. ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడండి అంత 100 రూపాయలండి. లాభం ఇచ్చాడండి అంటే ప్రాఫిట్ ఇచ్చాడండి ఎంతండి 15 అండి. మరి కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ ప్రాఫిట్ కాబట్టి ఎంత అవుతుందంటే 85 అవుతుందండి. ఎందుకంటే దీని నుండి మైనస్ చేయాల్సి ఉంటుంది. అమ్మిన వేలండి ఇది. ఇది లాభం అండి. లాభం తీసేస్తే కదా మనకు కొన్న వేల వస్తుంది. కొన్న వేల 85 అండి. మరి లాభ శాతం కావాలంటే ఏమవుతుందండి? లాభ శాతం లాభము బై కొన్న వేల అంటే 15/85 ఇంటూ 100 అనమాట. అంటే ఏమవుద్దండి 15తో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 5తో చూసుకున్నట్లయితే 5 3 అండి. 5తో 5 17 అండి. ఇంటూ 100 అనమాట. 3/17 అండి. 3/17 మనం ఫ్రాక్షన్ అని చెప్పలేదు కాబట్టి డైరెక్ట్ గా చేసేయండి. 3 ఇంటూ 100 అంటే 300/17 అండి. 17తో డివిజన్ చేయండి. 17 1 17 అంటే ఇంకా మనకి ఎంత ఉంటుందంటే 130 ఉంటుందండి. 17 7 17 8 అలా చూసుకోండి ఎక్కడ పడుతుందో. 17 7 అయితే 119 కాబట్టి 119 అంటే ఇంక మనకు 11 మిగులుతుందండి. 11 అండ్ 17 అండి. అంటే 17 అండ్ 11/17 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. ఇది 130 సరిపోయింది కదా? సరిపోయింది. ఓకే. నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 16 అండి. A trader buys some goods for 150 rupees if the overhead expenses be 12% of cost price. Then at what price should it be sold to earn a 10% profit? ఒక వ్యాపారి 150 రూపాయలకు కొన్ని వస్తువులు పొందాడండి. ఒక వ్యాపారి 150 రూపాయలకు కొన్ని వస్తువులు పొంది ఆ వస్తువులపై అదనపు ఖర్చులు 12% అయినా ఆ తరువాత ఆ వస్తువుపై 10% లాభం సంపాదించడానికి ఎంత ధరకు అమ్మాలని అడుగుతున్నాడండి. ఇక్కడ చూడండి 150 రూపాయల వస్తువులండి. అంటే కొన్ని వస్తువులు 150 రూపాయలండి. దానిపై 12% ఖర్చు పెరిగింది కాబట్టి పెరిగింది. కాబట్టి మనకేమవుతుందండి 112/100 అవుతుంది. అంటే 100+12 అవుతుందండి. తర్వాత 10% లాభం వేసుకొని అమ్మాలాడు. లాభం వేసుకోవాలి. అంటే లాభం అనేది ఏమవుద్ది ప్లస్ అవుతుంది కాబట్టి లాభం వేసుకుంటే ఏమవుద్దండి 100+10 110/100 అవుతుందండి. ఓకేనండి. ఇప్పుడు చూడండి ఈ 0 ఈ 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోయాయి. మిగిలినంతా మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఎంత ఉందండి 15 ఇంటూ 112 ఇంటూ 11 ఉందండి. బై 100 అనమాట. ఖచ్చితంగా మనకి బైలో 100 ఉంది కాబట్టి పాయింట్ 2 నంబర్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ అన్నిట్లో కూడా పాయింట్ 2 నంబర్స్ ఉన్నాయి కాబట్టి దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మనము ఇందులో ఏముందండి ఇక్కడ 3 ఉందండి. ఇక్కడ 11 ఉందండి. ఇక్కడ మనకి 4 కూడా ఉందండి. అవన్నిటితో అవుతుందో లేదో చూసుకుంటే సరిపోతుందండి. 4 వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే చివరన్నిటికి మనకేముందండి 80 ఉంది కాబట్టి. 3తో డివిజన్ అవుతుందేమో చూడండి. ఇందులో 3 ఉంది కాబట్టి 3తో డివిజన్ అవుతుందేమో చూడండి. ఇక్కడ ఆహ్, డీసమ్ కూడా చేసుకోవచ్చండి. ఒకసారి చూద్దాం. డీసమ్ చేసేయండి మనకెందుకు. 3తో అవుతాయో లేదో మనకు తెలిసిపోతుందన్నమాట డీసమ్ చేసేస్తే. ఇక్కడ చూడండి 1+8 9 తీసేయండి. 4+8 12 అంటే డీసమ్ 3 అవుతుందండి. ఇక్కడ చూడండి 1, 9 తీసేస్తే 5, 8 అండి. అంటే 13 అవుతుంది. 13 అంటే డీసమ్ 4 అండి. 1, 8 తీసేస్తే 7, 8, 15 కాబట్టి డీసమ్ 6 అవుతుందండి. ఇక్కడ 1, 8 తీసేస్తే 8, 8 16 కాబట్టి డీసమ్ 7 అవుతుందండి. అంటే డీసమ్ అన్నిటికి డిఫరెంట్‌గా ఉందండి. ఇక్కడ డీసమ్ ఏదొస్తుందో చూడండి. అయితే ఇక్కడ మనకి ఇందులో 3 ఉంది కాబట్టి మాక్సిమం మనకి ఈ 4, 7 అయ్యే అవకాశం లేదండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది. మళ్ళీ అక్కడ 11 కూడా చెక్ చేసుకోవచ్చు. కానీ డీసమ్ మనం వెళ్తున్నాం కాబట్టి డీసమ్‌లో వెళ్ళిపోదాం. ఇక్కడ డీసమ్ చూడండి 6 అండి. ఇక్కడ డీసమ్ చూడండి 4 అండి. ఇక్కడ డీసమ్ చూడండి 2 అండి.
6 4 24 అంటే 2 + 4 అంటే 6 అవుతుంది. మళ్ళీ 6 2 12 అంటే 12 అంటే డీసమ్ ఏమవుతుందంటే 3 అవుతుందండి. అంటే 3 ఉన్నదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే ఇదంతా మల్టిప్లై చేస్తే ఏమొస్తుందంటే 184.80 వస్తుందండి. ఓకేనండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. ఇదంతా మల్టిప్లై చేయాల్సిన అవసరం లేకుండా డీసమ్ ఉపయోగించి మనం ఆన్సర్ చేసామనమాట. ఓకే. 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ఉపయోగించుకుంటే ఇది అని అర్థమైందండి. అప్పుడు మనం 11 యొక్క డివిజిబిలిటీ రూల్ ఉపయోగించుకోవచ్చు అనమాట. ఎలానే చేసుకోవచ్చు. 11తో ఇది డివిజన్ అవుతుందో చూడండి. 11తో ఇది డివిజన్ అవుతుందో చూడండి. అయితే చాలా మంది కొత్తగా ఈ వీడియో చూసిన వాళ్ళకి కొద్దిగా కన్‌ఫ్యూజ్‌గా ఉంటుంది. ఏంటంటే 3 ఉంటే సరే అయిపోతుందా? 11 ఉంటే అయిపోతుందండి. ఇదంతా మల్టిప్లై చేసినప్పుడు ఇందులో 3 కంపల్సరీ ఉంటుందండి. ఇదంతా మల్టిప్లై 11తో మనం మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి మొత్తం రిజల్ట్‌లో కూడా ఏముంటుందంటే 11 ఉంటుందండి. కాబట్టి ఆన్సర్‌లో కూడా ఏమవ్వాలి 11 ఉండాలండి. ఎందుకంటే ఇవంతా మల్టిప్లై చేసిందే వచ్చేది ఆన్సర్ కదా! కాబట్టి ఆన్సర్‌లో కూడా ఏముండాలండి 11 ఉండాలండి. కాబట్టి 11తో ఖచ్చితంగా డివిజన్ అవ్వాలి. ఇందులో 3 ఉంది కాబట్టి 15 ఫైవ్స్ సారీ 15లో 3 ఉందండి. 3 ఫైవ్స్ అనేసి. కాబట్టి అది ఏమవ్వాలి 3తో డివిజన్ అవ్వాలన్నమాట. ఓకే. ఆ విధంగా మనం ఆన్సర్ చేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ వన్ చూడండి క్వెషన్ నంబర్ 17 అండి. ఏ మ్యాన్ బైస్ 10 ఆర్టికల్స్ ఫర్ 8 రూపీస్ అండ్ సెల్స్ దెమ్ అట్ ది రేట్ ఆఫ్ Rs 1.25 పర్ ఆర్టికల్. హిస్ ప్రాఫిట్ ఈజ్ అని ఇచ్చాడండి. ఒక వ్యక్తి 10 వస్తువులను రూ. 8 కొని ఒక్కొక్కటి 1.25 చొప్పున అమ్ముతాడంట. అతను లాభ శాతం ఎంత అని అడిగాడండి. 10 వస్తువులండి. 10 వస్తువుల్ని ఇక్కడ మనకి సిపి, ఎస్పి తీసుకోండి. ఇక్కడ మనము ఒక వస్తువు కనుక్కుంటే 0.80 అయిపోతుందండి. అంటే మన పాయింట్ వచ్చేస్తుందండి. కాబట్టి మరి 10 వస్తువులు అలా తీసుకోండి మీరు. 10 వస్తువులనేది రూ. 8 ఇక్కడ కూడాను ఒక వస్తువు ఇచ్చాడండి. ఒక వస్తువు ఎంతంటే 1.25 అండి. మరి 10 వస్తువులు కావాలంటే ఏమవుతుందంటే 12.5 అవుతుందండి. అవునా కదండీ! ఒక పాయింట్ జరుగుతుందనమాట. అంటే 10 వస్తువులు రూ. 8 అండి. ఇక్కడ 10 వస్తువులు ఎంతంటే రూ. 12.5 అండి. అంటే లాభం ఎంతొచ్చిందండి? 4.5 వచ్చిందండి. మరి లాభ శాతం కావాలంటే 4.5 బై కొన్న వేలే కదా వెయ్యాలండి. కాబట్టి 8 ఇంటూ 100 అనమాట. ఓకేనండి. ఇక్కడ పాయింట్ తర్వాత ఏమీ లేదంటే 0 వేసుకోండి. అప్పుడు ఏమవుతుంది మనకి 45/80 ఇంటూ 100 అవుతుందండి. ఓకేనండి. ఈ 0 క్యాన్సిల్ అయిపోయిందండి. మరి ఇంకా మనం క్యాన్సిల్ చేయడానికి ఏమి లేదు కాబట్టి 45 ఇంటూ 10 అంటే 450 అవుతుందండి. 450/8 అనమాట. 8తో డివిజన్ చేసేయండి. 8తో 8 6 అంటే ఎక్కువైపోతుందండి. 8 5 40 ఇంక 50 ఉంటుందండి. 8 6 48 అండి. ఇంకా 2 మిగులుతుంది కాబట్టి 2/8 అనమాట. అంటే 56 అండ్ 2/8 దీన్ని మనము 56 అండ్ 1/4 అని కూడా రాసుకోవచ్చండి. 56 అండ్ 1/4 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 56 రాగానే మీరు ఆన్సర్ పెట్టేయొచ్చండి. ఎందుకంటే 56తో స్టార్ట్ అయింది. ఈ ఒక్కటే ఆన్సర్ ఉంది కాబట్టి. ఓకే. ఇది ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి క్వెషన్. అయితే మనం ఇక్కడ చూడండి 1 ఆర్టికల్ తీసుకుంటే మళ్ళీ వస్తుందండి. ఇక్కడ 1 ఆర్టికల్ తీసుకుంటే ఏమవుతుందండి 0.80 అవుతుందండి. అప్పుడు దీనికి డిఫరెన్స్ చేసినా సరే మరి అంతే వస్తుందండి. 0.45 వస్తుందనమాట. ఇంక పెద్ద తేడా ఏం కాదు. అంటే పాయింట్‌లో ఉంటే కొద్దిగా ఇబ్బంది కదా అనేసి నేను అలా 10 ఆర్టికల్స్ ఉంచాను. ఎలా ఉంచినా మీకు ఓకేనండి. ఆర్టికల్స్ అనేవి ఎన్ని 2 దగ్గర కూడా ఈక్వల్ ఉండాలన్నమాట. ఇక్కడ కాస్ట్ ప్రైస్‌లో 10 ఆర్టికల్స్ ఉండాలి. సెల్లింగ్ ప్రైస్‌లో కూడా 10 ఆర్టికల్స్ ఉండాలండి. లేదా కాస్ట్ ప్రైస్‌లో 1 ఆర్టికల్ ఉండాలి. సెల్లింగ్ ప్రైస్‌లో కూడా 1 ఆర్టికల్ అంటే ఒక వస్తువే ఉండాలి. 10 వస్తువులో 10 వస్తువులు. ఒక వస్తువు, ఒక వస్తువు రెండిట్లో కూడా సమానంగా ఉండాలండి. ఉంటే కూడా మనం ఏదైనా చేసుకోవచ్చు. లాభం కనుక్కొని లాభ శాతం కనుక్కుంటే అయిపోయాయి ఇంకా. నెక్స్ట్ వన్ చూడండి క్వెషన్ నంబర్ 18 అండి. ఇఫ్ ఎన్ ఆర్టికల్ ఈస్ సోల్డ్ అట్ 20 కాదు 200% ప్రాఫిట్ దెన్ ద రేషియో ఆఫ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్ టు ఇట్స్ సెల్లింగ్ ప్రైస్ విల్ బి. ఒక వస్తువు 200% లాభంతో విక్రయించబడితే దాని అసలు ధర, దాని అమ్మకపు ధర నిష్పత్తి అని అడిగాడండి. ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ తెలీదు కాబట్టి 100 అని తీసుకున్నాం అనుకోండి. అప్పుడు మన ప్రాఫిట్ ఏమవుతుందండి 200% కాబట్టి 200 అయిపోతుందండి అంతే. ఇప్పుడు 100లో 10% ఎంత 10 అండి. 100లో 20% ఎంత 20 అండి. 100లో 200% ఎంత 200 అవుతుందండి. మరి సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందండి 2 ప్లస్ చేస్తే మనకు సెల్లింగ్ ప్రైస్ వస్తుంది కాబట్టి 100 + 200 ఏమవుతుంది 300 అవుతుందండి. మరి ఏం కావాలండి? అసలు ధరకు అంటే కొన్న ధరకు అమ్మకం ధరకు నిష్పత్తి కావాలి. అసలు ధర ఎంతండి? 100 అండి. 100కును అమ్మకం ధర ఎంతండి? 300 అండి. ఈ రెండిటికి నిష్పత్తి కావాలి. ఈ 2 సున్నాలు, ఈ 2 సున్నాలు తీసేస్తే ఏమొస్తుంది? 1:3 వస్తుందండి. 1:3 అంటే మనకి సి ఈస్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఈ విధంగా చేసుకోవచ్చన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి క్వెషన్ నంబర్ 19 అండి. ఇఫ్ ది రేషియో ఆఫ్ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈస్ 10:11 ది పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఈస్ అని ఇచ్చాడండి. ఒక వస్తువు యొక్క అసలు ధర మరి అమ్మక ధర నిష్పత్తి చూసుకున్నట్లయితే 10:11 అండి. 10:11 అయితే లాభ శాతం ఎంత అని అడిగాడండి. ఇప్పుడు చూడండి సిపికును, ఎస్‌పికి నిష్పత్తి ఇచ్చాడండి. అసలు ధర అంటే కొనగలండి సిపి. సిపి ఎంతండి 10:11 అండి. డైరెక్ట్‌గా మీరు సిపి రూ. 10 ఎస్‌పి = రూ. 11 తీసుకోవచ్చనమాట. ఈ రెండిటికి లాభం ఎంతొచ్చిందండి? రూ. 1 వచ్చిందండి. రూ. 1 లాభం. మరి లాభ శాతం కావాలంటే ఏంటంటే లాభము బై
కొన్న వెల ఇంటూ 100 కదండి. లాభము అంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 కదా. కాబట్టి ఏమో ప్రాఫిట్ ఎంత అండి, ₹1 ఇచ్చిందండి. నెక్స్ట్ ఏంటి కాస్ట్ ప్రైస్ ఎంత అండి, 10 అండి. ఇంటూ 100 అనమాట. ఈ 0 పోయినట్లు ఎంత వచ్చిందంటే 10% వచ్చింది. 10% ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్ గా మీకు రేషియో ఇచ్చినప్పుడు సిపి బై ఎస్పి అని అర్థం అనమాట. ఇది మీకు చాలా సార్లు నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్ ఉపయోగపడుతుందండి. సిపి బై ఎస్పి ఈజ్ ఈక్వల్ టు 10/11 అని అర్థం. అదే కదండి, ఈ రేషియో మనం భిన్నంగా రాసుకోవచ్చు అనమాట. కాబట్టి కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 10 అని అర్థము, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 11 అని అర్థం అనమాట. ఇప్పుడు ఈ రెండింటికి తేడా మనకు ప్రాఫిట్ వస్తుందండి. ప్రాఫిట్ ఆర్ లాస్ ఏమైనా రావచ్చు, కానీ ప్రాఫిట్ వస్తుంది. ఎందుకంటే సెల్లింగ్ ప్రైస్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ప్రాఫిట్ వస్తుంది అనమాట. ఆ ప్రాఫిట్ ఎంత వచ్చిందండి, ప్రాఫిట్ ఎంత వచ్చిందండి, ₹1 వచ్చిందండి. కాబట్టి 1/10 ఇంటూ 100 చేస్తే మనం 10% వస్తుంది అనమాట. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 20. ఏ ట్రేడర్ సెల్స్ అన్ ఆర్టికల్ అండ్ లాసెస్ 12.5%. ది రేషియో ఆఫ్ కాస్ట్ ప్రైస్ టు సెల్లింగ్ ప్రైస్ ఈజ్ అండి. ఒక వ్యాపారి ఒక వస్తువుని విక్రయిస్తాడండి, మరియు ఒక 12.5% కోల్పోతాడు. అయినా కొన్న వేలకు అమ్మకు ధరకు నిష్పత్తి అడిగాడండి. కొన్న వేలకు అమ్మకు వేలకు అంటే సిపికి ఎస్పికి నిష్పత్తి కావాలన్నమాట. ఇక్కడ చూడండి, ఒక వ్యాపారి ఒక వస్తువు ఇక్కడ 12.5% ఇచ్చాడు కాబట్టి మీరు ఏం చేస్తారంటే, సిపి మనకు తెలియదు కదండి. సిపి మీరు ఏం తీసుకుంటారు, 100 తీసుకోండి. ఇక్కడ నష్టం ఇచ్చాడండి. నష్టం ఎంత అండి, 12.5% అండి. అంటే 100కి 12.5% అంటే 12.5 అండి. కాబట్టి మనకి ఎస్పి ఏమవుతుందండి, ఈ 12.5 మైనస్ అయిపోతుంది. మైనస్ అయిపోతే ఎంత ఉంటుందండి, 87.5 ఉంటుందండి. 87.5 ఉంటుందండి. అవునా కదండి. 12 ఓకే సరిపోయింది. అంటే ఎస్పి తెలిసిపోయిందండి, సిపి తెలిసిపోయిందండి. ఇప్పుడు దీనికి రెండింటికి మనకి ఏం కావాలి, రేషియో కనుక్కోవాలండి. రేషియో కనుక్కోండి. సిపికి ఎస్పికి రేషియో కావాలి. రేషియో కావాలంటే 100:87 అండి. దీన్ని మనం చూడండి, 100:87 రిల్ ఎంత అండి, 160 ప్లస్ 14 అంటే 174 అవుతుందండి. 174 ప్లస్ 1 అంటే 175 అవుతుందండి. 175 ఈ రెండింటి పంపించండి. అప్పుడు ఏమవుతుంది, 200:175 అవుతుందండి. ఈ 25 టేబుల్తో క్యాన్సిల్ అయిపోతుందండి. 25 తో చూసుకున్నట్లయితే 25 7 జా, 25 25 8 అండి. కాబట్టి 8:7 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే సి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చండి. ఓకేనండి, అర్థమైంది అనుకుంటాను. మనం చేసేది ఇక్కడ కాస్ట్ ప్రైస్ తెలియకపోతే మీరు 100 అని వేసుకోవడం సరిపోతుంది. మళ్ళీ నీకు పర్సంటేజ్ అనే టాపిక్ సంబంధించిన కొన్ని బేసిక్ వీడియోస్ అనేవి చూడండి. చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుందండి. పర్సంటేజ్ మీద బాగా డిపెండ్ అయి ఉంటుందండి. మనం చెప్పడం జరిగింది కూడాను, పర్సంటేజ్ అనే టాపిక్ మీకు వచ్చినట్లయితే, బాగా వచ్చినట్లయితే, ప్రతి బిట్ కూడా వచ్చినట్లయితే, మనం పర్సంటేజ్ టాపిక్ ప్రతి బిట్ కూడా మనం కంప్లీట్ చేసామంటే చాలా నీట్ గా కూడా చెప్పడం జరిగింది. మోడల్ వైజ్ గా కూడా చెప్పడం జరిగింది. పర్సంటేజ్ అనే టాపిక్ మీకు వచ్చినట్లయితే ప్రాఫిట్ అండ్ లాస్ అనేది మీకు సింపుల్ అయిపోతుందండి. ప్రాఫిట్ అండ్ లాస్ మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అనేది మొత్తం పర్సెంట్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. నెక్స్ట్ దాని తర్వాత డిస్కౌంట్ అనే టాపిక్ కూడా ఇందులో ఉంటుంది. డిస్కౌంట్ కూడా దేని మీద డిపెండ్ అవుతుంది, పర్సెంట్ మీద డిపెండ్ అవుతుంది. దాని తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ కూడాను పర్సెంట్ మీద డిపెండ్ అవుతుందండి. తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడాను పర్సెంట్ మీద డిపెండ్ అవుతుందండి. అన్ని కూడా అంటే ఇక్కడ ఏ ఫార్ములాస్ ఉపయోగించవసరం లేదు, పర్సంటేజ్ లో ఉండే ఫార్ములాస్ మాత్రం ఉపయోగించుకుంటే సరిపోతుంది అనమాట. ఏమైనా బేసిక్ రూల్స్, అసలు లాభం అంటే ఏంటి, నష్టం అంటే ఏంటి, ఇక్కడ మనకి వడ్డీ ఏంటి, సరళ వడ్డీ ఏంటంటే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే సరిపోతుందండి. ఇంకా బేసిక్ ఫార్ములాస్ I ఈజ్ ఈక్వల్ టు PTR/100 గుర్తుంటే చాలు. ఇక్కడ A ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 1+R/100 హోల్ టు ది పవర్ ఆఫ్ n అని గుర్తుంటే చాలండి, అంతే. ఈ రెండు ఫార్ములాస్ ఉపయోగించుకుని మొత్తం మన సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది చేయడం జరుగుతుందండి. అలాగే డిస్కౌంట్ కూడాను, ప్రాఫిట్ అండ్ లాస్ అన్ని కూడా ఎవరి మీద డిపెండ్ అయి ఉంటాయంటే, పర్సంటేజ్ అనే టాపిక్ మీద డిపెండ్ అయి ఉంటాయండి. మనం చెప్పే ఆర్డర్ కూడా ఇలాగే ఉంటుందండి. పర్సంటేజ్ తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, తర్వాత డిస్కౌంట్, తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్, తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇవన్నీ ఒకే దగ్గర ఉంటాయి అనమాట. అంటే పర్సంటేజ్ మీద డిపెండ్ అయ్యే టాపిక్స్ అన్ని కూడా. ఇంతకు ముందు కూడాను మనం రేషన్ ప్రాపర్షన్ చెప్పామండి. దాని రిలేషన్ టాపిక్స్ అన్ని ఒక దగ్గర చెప్పడం జరిగింది. అలాగే దీని రిలేషన్ టాపిక్స్ అని ఒక దగ్గర చెప్పడం జరుగుతుంది అనమాట. ఒక టాపిక్ వస్తే చాలు, మిగిలిన 5 టాపిక్లు మీకు చాలా చాలా సింపుల్ అయిపోతాయి. గుర్తు పెట్టుకోండి. ఓకేనండి, ఇది మనం చేసే ఒక ప్రొసీజర్ అనమాట. ఈ ప్రొసీజర్ మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ బుక్ మనం కంప్లీట్ చేసాం కాబట్టి, ఆ కంప్లీట్ అయిన ఓల్డ్ బుక్ కూడా ఈ ఆర్డర్ లో మనం చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మీకు తెలుస్తుంది. న్యూ స్టూడెంట్స్ మాత్రం ఫాలో అవ్వండి. ఓకేనండి, ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే 20 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.